పైథాన్ ఫుల్ స్టాక్ విత్ డిఎస్ఏ లాంటి కోర్సులు ప్లేస్మెంట్స్ కి ఎలా యూస్ఫుల్ అవుతాయండి? పైథాన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో ఖచ్చితంగా నేర్చుకోవాలి. ప్రోగ్రామింగ్ రాస్తూ అప్లికేషన్ డెవలప్ చేస్తాం. ఓకే. డిఎస్ అనేది కాంప్లెక్స్ లాజిక్స్ కోసం, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్స్ కోసం. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ రౌండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అసెస్మెంట్ ఇస్తారు. ఓకే. అది సాల్వ్ చేస్తేనే మళ్ళీ అప్పుడు వెళ్ళి మనకి పైథాన్ అప్లికేషన్స్ ఏం చేస్తారో చూస్తారనమాట. సో అసెస్మెంట్ చేసిన తర్వాత విల్ గో టు ద ఇంటర్వ్యూ. ఓకే. సో డిఎస్ఏ ఫర్ అసెస్మెంట్ అండ్ ప్రోగ్రామింగ్ ఫర్ సెకండ్ రౌండ్ కోసం, అప్లికేషన్స్ కోసం. ఇప్పుడే బీటెక్ స్టార్ట్ చేశారు, ఫైనల్ ఇయర్ అయ్యేసరికి వాళ్ళ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. వాళ్ళందరికీ మీరు ఇచ్చే బెస్ట్ అడ్వైస్ ఏంటంటే? డెఫినెట్లీ అండి, లైక్ బీటెక్ స్టార్ట్ అవుతున్నప్పుడే వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. Hmm. జనరల్ గా ఏంటంటే బీటెక్ లో జాయిన్ అవుతారు అండ్ ఫైనల్ ఇయర్ కి వెళ్ళిన తర్వాత కానీ వాళ్ళ ఇంటర్వ్యూస్ గురించి ఆలోచించారు. ఓకే. కానీ ఫస్ట్ ఇయర్ నుంచే ఇఫ్ దే ప్లాన్ ప్రాపర్లీ దే కెన్ గెట్ జాబ్ ఈజీలీ. Okay. లైక్ వాళ్ళకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉండాలి, లైక్ జావా కానీ పైథాన్ కానీ, అండ్ అలాంగ్ విత్ దట్ డిఎస్ఏ ఉండాలి. ఓకే. సో కాబట్టి ఫస్ట్ సెకండ్ ఇయర్స్ లో వాళ్ళు ఒక అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ లైక్ పైథాన్ తోనో జావాతోనో ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకొని థర్డ్ ఇయర్ నుంచి డిఎస్ఏ పైన ఫోకస్ చేస్తే ఫైనల్ ఇయర్ కి వెళ్ళేప్పటికి, ఇంటర్వ్యూస్ కంపెనీస్ కి వెళ్ళేప్పటికి దే హ్యావ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, అలాగే అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్, ఈజీగా జాబ్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే.